మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు మంత్రి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు మంత్రి. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్ను కలిశారు. మరోవైపు కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక ఐటీ, ఫార్మా కంపెనీల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ రానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాంబిల్లి సెజ్లో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ శాస్త్ర ఆధారిత ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ పదార్థాల రంగంలో ప్రఖ్యాత సంస్థగా పేరు గడించింది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం చింతువ రెవెన్యూ పరిధి సీతపాలెం వద్ద సెజ్లో 2వ విడతగా సేకరించిన భూములో 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరా 40 లక్షల రూపాయలు కేటాయించడంతో పాటు అదనపు ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. 2028-29 ఆర్థిక సంవత్సరానికి సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 1750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఈ పెట్టుబడి స్థానిక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అనుబంధ పరిశ్రమలు ప్రోత్సహించి రాష్ట్రాన్ని అధునాతన ఫార్మాస్యూటికల్ తయారీకి కీలక గమ్యస్థానంగా మారనుంది. ఏపీలో మరి భారీ పరిశ్రమకైతే మాత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చొరవతో అయితే భారీ పెట్టుబడికైతే మాత్రం ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ అంకురార్పణ చేయబోతుంది. దీనిపై మరింత సమాచారం ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, బ్లూ జెట్ జాతీయ స్థాయిలో ఎంతో పేరున్నటువంటి ఔషధ కంపెనీని ఇవాళ శంకుస్థాపన చేసేందుకు నారా లోకేష్ ఇప్పటికే రాత్రి విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎన్టీఆర్ పార్టీ కార్యాలయం బస్ చేశారు. మరి కాసేపట్లో ప్రజా దర్బార్ కూడా నిర్వహించున్నారు. ప్రజా దర్బార్ అనంతరం కూడా అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ శంకుస్థాపన చేసేందుకైతే వెళ్తారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం ఉత్తరాంధ్రకు మహర్దశ అని చెప్పొచ్చు. ఒకవైపు మొత్తం ఐటీ కంపెనీలు, గూగుల్ వంటి పెద్ద సంస్థలు రావడం, మరోవైపు ఫార్మాకి రారాజుకున్నటువంటి విశాఖలో ఫార్మా కంపెనీలు కూడా మొత్తం లైన్ కట్టడం, అనకాపల్లి జిల్లా అంతా కూడా ఫార్మా కంపెనీకి అభివృద్ధి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా విశాఖ అంతా కూడా ఐటీ కంపెనీకి, విశాఖ జిల్లాని ఐటీ కంపెనీకి అభివృద్ధి చేసే దిశగా మొత్తం నారా లోకేష్ అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి సారించారు విశాఖ మీద. గతంలో ప్రభుత్వాలు రాజధాని చేస్తాం, ఎగ్జిక్యూటివ్ రాజధాని చెప్పారు. కానీ ఆ రాజధాని కన్నా ఎక్కువగా ఆర్థిక రాజధానిగా బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ ఔషధ కంపెనీ రావడం పట్ల దాదాపు 2,300 కోట్లు పెట్టుబడి దశల వారీగా పెట్టున్నారు. దీనికి సంబంధించి రాంబిల్లి వద్ద 102 ఎకరాలని ఎకరం 40 లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 1,750 మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా మరో 3-4 వేల మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. 3 దశల్లో ఈ సంస్థని అభివృద్ధి చేసేందుకైతే మొత్తం కూడా చేస్తున్నారు. ఇది ఔషధ కంపెనీలో చాలా ప్రఖ్యాతిగాంచినది. చాలా నాణ్యమైన, సాంకేతికపరమైన జాగ్రత్తలతో తయారు చేసే ఔషధాలు తయారు చేసే కంపెనీగా జాతీయ స్థాయిలో ఎంతో పేరుంది. దీనికోసం ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అతి తక్కువ భూమి ధర తక్కువ ఇవ్వడం పాటు అనేకమైన సౌకర్యాలు కల్పించడం, విద్యుత్తులో కానీ లేదా అనేక విధాలుగా సౌకర్యం కల్పించడం ఆ సంస్థ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి విశాఖ నుంచి 10 గంటలకి ఆయన రాంబిల్లి బయలుదేరి అక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా అక్కడే మొత్తం సంస్థ నిర్వాహకులతోనూ యాజమాన్యంతో కూడా చర్చలు జరిపి దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ఇంకా ఏ విధంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మొత్తం కూడా చర్చించిన అనంతరం కూడా ఆయన మధ్యాహ్నం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని ఇక్కడ నుంచి తిరిగి అమరావతి బయలుదేరుతారు. ఏదైనప్పుడు కూడా మనం చూస్తున్నాం గత సంవత్సరాల బట్టి కూడా దాదాపు మే వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు కూడా
ఏకబీగిన వరుస కడుతున్నాయి. విశాఖకు ఐటీ కంపెనీలు అవ్వచ్చు, మిగిలిన పరిశ్రమలు అవ్వచ్చు, ఇటు ఉత్తరాంధ్రకు, అటు అమరావతి, రాయలసీమ అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగా రాజధాని హోదా ఉన్నటువంటి విశాఖకు ఈ ఐటీ కంపెనీలు రావడం బట్టి అన్ని సౌకర్యాలు ఉండడంతో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే రామ్కీ ఫార్మాసిటీ కానీ అనేక ఫార్మా కంపెనీలు అనకాపల్లి జిల్లాలో పరవాడలో ఉన్నాయి. అందువల్ల అనకాపల్లి జిల్లాని ఫార్మాకి రారాజుగా చేసేందుకైతే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే ఈ బ్లూ జెట్ కంపెనీని కూడా తీసుకురాబోతున్నారు. ఈ కంపెనీ వస్తే మాత్రం అనకాపల్లి జిల్లాలో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఇవాళైతే నారా లోకేష్ శంకుస్థాపన చేయడం పట్ల అనకాపల్లి జిల్లా వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కంపెనీలు వచ్చేందుకు కూడా నారా లోకేష్ చొరవ తీసుకుంటారని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.